హాయ్ హలో వెల్కమ్ టు ఫిల్మ్ జల్సా. దిస్ ఇస్ శ్రద్ధ. మనందరం ఎప్పుడెప్పుడా అని చాలా ఎగ్జైటింగ్గా ఎదురు చూస్తున్నటువంటి నందమూరి ఫ్యామిలీలో నుండి మరొక హీరో తెరపైకి కనిపించబోతున్నారు. ఇక నందమూరి మోక్షజ్ఞ హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నారు అని చెప్పేసి తెలుసుకున్నటువంటి నందమూరి అభిమానులందరూ చాలా ఎగ్జైటింగ్గా ఉన్నారు. ఇక సెన్సేషనల్ డైరెక్టర్ అయినటువంటి ప్రశాంత్ వర్మ గారి దర్శకత్వంలో మోక్షజ్ఞ ఫస్ట్ సినిమా రాబోతుంది అని చెప్పేసి నందమూరి అభిమానులందరూ చాలా హ్యాపీగా పండుగ చేసుకుంటూ ఉన్నారు. ఇక హనుమాన్తో ప్రశాంత్ వర్మ ఏంటో ప్రూవ్ చేసుకున్నటువంటి ఈ డైరెక్టర్ ఇక నందమూరి మోక్షజ్ఞాన్ని చాలా బాగా చూపించబోతున్నారు అని చెప్పేసి అందరూ కూడా చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఇక ఈ సినిమాకి సంబంధించినటువంటి పూజా కార్యక్రమంని డిసెంబర్ 5th అయితే ముందుగా అనుకోవడం జరిగింది. కానీ హఠాత్తుగా చివరి నిమిషంలో పూజా కార్యక్రమంని క్యాన్సిల్ చేసుకోవాల్సి వచ్చింది. ఇక పూజని క్యాన్సిల్ చేసుకోవడానికి గల కారణం ఏమిటి అంటే మోక్షజ్ఞ హై ఫీవర్కి గురవడం మూలంగానే ప్రస్తుతం జరగవలసిన పూజని క్యాన్సిల్ చేసుకున్నారు అని చెప్పేసి అయితే తెలుస్తుంది. ఇక మరో మంచి రోజును చూసుకొని ఇమీడియట్గా ఈ పూజా కార్యక్రమాన్ని కంప్లీట్ చేసేసుకొని ఇమీడియట్గా ఈ సినిమాకి సంబంధించినటువంటి షూట్ని కూడా కంప్లీట్ చేసేసుకొని ఇక అతి త్వరలో ఈ సినిమాని థియేటర్స్లో చూపించబోతున్నాము అని చెప్పేసి అయితే మూవీ మేకర్స్ అయితే చెప్పడం జరుగుతుంది. ఇక దాంతో నందమూరి అభిమానులందరూ కూడా ఈ సినిమా పూజా కార్యక్రమం ఎప్పుడు మొదలవుతుంది, ఇక ఈ సినిమా థియేటర్స్కి ఎప్పుడు రాబోతుంది, మోక్షజ్ఞాని హీరోగా మనం థియేటర్స్లో ఎప్పుడెప్పుడు చూస్తామా అని చెప్పేసి చాలా ఎగ్జైటింగ్గా ఎదురు చూస్తున్నారు.